Welcome to Sri Venkateswara College of Arts and Science, Kamalapuram. My name is Y. Varaprasad, lecturer in history. Today we're discussing about degree final year, 6th semester, collective paper, History of Modern World. So, History of Modern World, third year, an important question is మొదటి ప్రపంచ యుద్ధ ఫలితాలను గణతి చేయము. మొదటి ప్రపంచ యుద్ధ ఫలితాలను గణతి చేయము, ఇది మన ప్రశ్న. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో మొదటి ప్రపంచ యుద్ధమునకు గల కారణాలను మనం చూసాం. మొదటి ప్రపంచ యుద్ధానికి గల కారణాలు చూసాం. 1914 నుండి 1919 వరకు, అనగా జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధంలో లొంగిపోయి ఫ్రాన్స్లోని వెర్సైల్స్లో సంధి జరిగే వరకు 1919 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగిన తర్వాత దాని యొక్క ఫలితాలు ఏంటనేది మనం చూడాలి. ఆల్రెడీ కారణాలను మనం చూసాం. మొదటి ప్రపంచ యుద్ధానికి గల కారణాలని చూసాం. మొదటి ప్రపంచ యుద్ధం అయిన తర్వాత దానివల్ల వచ్చిన ఫలితాలు ఏంటి, ఆ యుద్ధం జరగటం వల్ల వచ్చిన ఫలితాలు ఏంటి అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. సో ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. థర్డ్ యూనిట్ నుంచి మనల్ని ఇట్లా అడుగుతుంటారు, మొదటి ప్రపంచ యుద్ధ ఫలితాలను గణతి చేయము అని, లేదా మొదటి ప్రపంచ యుద్ధ ఫలితాలను గురించి రాయండి అని. సో దీంట్లో మనం బాగా చూసినప్పుడు మొదటి ప్రపంచ యుద్ధ పరిణామాలు అపారం. సో మెనీ కాన్సిక్వెన్సెస్ ఇస్తాయి. ద ఫస్ట్ వరల్డ్ వార్, సో మెనీ కాన్సిక్వెన్సెస్. సో ఇది ఐరోపాలో పుట్టింది కాబట్టి ఐరోపా రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సైనిక రంగాలపై మొదటి ప్రపంచ యుద్ధం అనూహ్యమైన ప్రభావాన్ని కలిగించింది. సో దిస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ద ఫస్ట్ వరల్డ్ వార్ ఎంటర్ ది వరల్డ్ అండ్ ఇట్స్ మోస్ట్ ఆఫ్ ది Europa continent in political, socio-economy and military sectors. సో ఏ రకమైన ఫలితాలు వచ్చాయి మొదటి ప్రపంచ యుద్ధం అన్న దాని గురించి మనం పరిశీలన చేసినప్పుడు 10 రకాల ఫలితాలను మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 10 రకాల ఫలితాలని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. ఏంటయా 10 రకాల ఫలితాలు అన్న దాని గురించి మనం పరిశీలించినప్పుడు మొదటి ఫలితం అపార ధన ప్రాణ నష్టం. మొదటి ప్రపంచ యుద్ధం వల్ల వచ్చిన ఫలితాలలో మొట్టమొదటి ఫలితం ఏంటంటే అపార ధన ప్రాణ నష్టం. రెండవ ఫలితం జాతీయ శక్తుల విజయం. మూడవ ఫలితం నిరంకుశ వ్యవస్థలపై ప్రజాస్వామ్య విజయం. నాలుగవదిగా మనం చూసినప్పుడు నియంతృత్వ ప్రభుత్వాల విజృంభణ. ఐదవది అంతర్జాతీయతా భావవ్యాప్తి, ద యూనివర్సల్ ఐడియాలజికల్ expansion. And sixth one is very important about the result of the First World War. The League of Nations, the organization of League of Nations, the organ of League of Nations, Nana Jati Samiti Avirbhavam, the origin of League of Nations. It's very important. Seventh one is సామ్రాజ్య లేక వలస రాజ్య విస్తరణ.
సామ్రాజ్య లేక వలస రాజ్య విస్తరణ. 8 సైనిక తత్వం. 8 సైనిక తత్వం. 9 ఆర్థిక ఫలితాలు. 10 సాంఘిక ఫలితాలు. 10 సాంఘిక ఫలితాలు. సో the 10 results after the end of the First World War. సో 10 రకాల ఫలితాలు. ఎందుకంటే ఈ మొదటి ప్రపంచ యుద్ధం వల్ల అన్ని రంగాలను కూడా కుదిపేసి, అన్ని రంగాలు కూడా అస్తవ్యస్తం, అతలాకుతలం. ముఖ్యంగా ఐరోపా ఖండం అయితే రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సైనిక రంగాలలో చాలా వినూతనమైన మార్పులు తీసుకురావచ్చు. సో మరొకసారి ఆ ఫలితాలు మనం చూద్దాం. అపార ధన ప్రాణ నష్టం, జాతీయ శక్తుల విజయం, నిరంకుశ వ్యవస్థలపై ప్రజాస్వామ్య విజయం, నిరంకుశ వ్యవస్థలపై ప్రజాస్వామ్య విజయం, నియంతృత్వ ప్రభుత్వాల విజృంభణ, అంతర్జాతీయత భావ వ్యాప్తి, నానా జాతి సమితి ఆవిర్భావం, సామ్రాజ్య లేక వలస రాజ్య విస్తరణ, సైనిక తత్వం, ఆర్థిక ఫలితాలు, సాంఘిక ఫలితాలు. These are 10 results after end of this First World War. The first result is అపార ధన ప్రాణ నష్టాలు. అపార ధన ప్రాణ నష్టం. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన ధన ప్రాణ నష్టం అంతకు ముందు ఏ యుద్ధంలోనూ జరగలేదు. సో ద ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినంత మనీ, డెత్ రేట్స్, ఇట్స్ వెరీ హై. అంతకుముందు చాలా యుద్ధాలను చూసాం మనం. సో నెపోలియన్ బోనపార్టీ అనేక యుద్ధాలను చేశాడు, ఐరోపాలో అనేక యుద్ధాలు చేశాడు. తర్వాత బిస్మార్క్ అనేక యుద్ధాలు చేశాడు. ఇటలీ ఏకీకరణకు సంబంధించి అనేక యుద్ధాలు జరిగాయి. సప్తవర్ష సంగ్రామం జరిగింది, 100 years వార్ జరిగింది. సో ఇన్ని యుద్ధాలు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినంత ఆర్థిక నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ ఏ యుద్ధంలోనూ జరగలేదు. మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినంత నష్టం ఏ యుద్ధంలోనూ జరగలేదు. సో యుద్ధంలో మరణించిన వారు కానీ, గాయపడిన వారు కానీ, అనగా సైనికులు ప్లస్ ప్రజలు కలిసి సుమారు 3,20,00,000 మంది, 3,20,00,000 మంది చనిపోయినారు. గాయపడ్డ వాళ్ళు అయినా ఉండి, చనిపోయినవారు ఎవరండి, వాళ్ళలో సైనికులు అవనివ్వండి, ప్రజలు అవనివ్వండి, ఎవరైనా సరే 3,20,00,000 మంది చనిపోయినారు. వాస్తవాలు మనం పరిశీలన చేసినప్పుడు యుద్ధంలో చనిపోయిన వారు 1,500,000 అంటే సైనికులు. వీరిలో అనేక మంది యువకులు అవటం చాలా బాధాకరమైన విషయం. వాస్తవంగా యుద్ధంలో చనిపోయినారు 1,500,000, 1.5 crore. చాలామంది 1,500,000లో చాలామంది యువకులు అవ్వటం చాలా శోచనీయం, దౌర్భాగ్యం అనిపిస్తుంది. ఈ యుద్ధంలో సుమారు 36 పెద్దవి చిన్నవి రాజ్యాలు పాల్గొన్నాయి. ఏ రాజ్యాలు అయితే మొత్తం పెద్దవి చిన్నవితో కలిపి 36 రాజ్యాలు పాల్గొన్నాయి. ఈ యుద్ధానికి సుమారు 186 కోట్ల డాలర్లు వచ్చాయి. 186 కోట్ల డాలర్లు ఖర్చయింది. సో ఇంకా అనేక పట్టణాలు, పరిశ్రమలు, పంటలు కూడా నష్టపోయారు. ఇంత అపారమైన నష్టం మరి ఏ యుద్ధంలోనూ జరగల. ఇంత అపారమైన నష్టం ఏ యుద్ధంలోనూ జరగలేదు. ఇది మొదటి ఫలితం.
రెండో ఫలితాన్ని మనం గమనించినప్పుడు జాతీయ శక్తుల విజయము. సో జాతీయ శక్తులు అంటే దాని గురించి మనం గమనించినప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం రెండు వర్గాలుగా విడిపోయిందని మనం లాస్ట్ క్లాసులో చూసాం. త్రిరాజ్య సంధి, త్రైపాక్షిక కూటమి రెండు రకాలు. త్రైపాక్షిక కూటమి రెండు రకాలు. ఈ రెండు రకాలుగా విడిపోయినప్పుడు ఒక వర్గంలో ఎక్కువ ప్రజాస్వామ్య దేశాలు ఉన్నాయి, ముఖ్యంగా ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలు. ఒకవైపు జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా రాజరిక దేశం, నిరంకుశమైన రాజరిక దేశం. సో ఇప్పుడు ఇక్కడ ఎవరు విజయం సాధించారంటే త్రైపాక్షిక కూటమి, అంటే ఇంగ్లాండు, ఫ్రాన్స్ వర్గం విజయం. అందువల్ల అక్కడ జాతీయతాభావం ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని మొదటి ప్రపంచ యుద్ధ ఫలితాల్లో ఇది ఎవరు విజయం అంటున్నారయ్యా అంటే, ఎవరు ఫలితం అంటున్నారంటే జాతీయ శక్తుల విజయం అని అంటున్నారు. వియన్నా కాంగ్రెస్ మనం గురించి చూసాం 1805లో. చాలా భయంకరమైనది. మెటర్నిక్ జాతీయ శక్తులను అణిచేసి నిరంకుశ రాజరిక వ్యవస్థను పునరుద్ధరించాలని గట్టిగా కృషి చేసిన వ్యక్తుల్లో మెటర్నిక్. వియన్నా కాంగ్రెస్ ఆస్ట్రియా రాజధాని 1815 ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ నెపోలియన్ బోనాపార్టీ. నెపోలియన్ బోనాపార్టీ ఓడిపోయిన తర్వాత వియన్నా కాంగ్రెస్లో విస్మరింపబడ్డ విషయం ఏంటంటే జాతీయతా భావం. మర్చిపోయారు జాతీయతా భావం. అలాంటి జాతీయతా భావం మళ్ళా వెర్సైల్స్ సంధిలో, అనగా అమెరికా అధ్యక్షుడైన వుడ్రో విల్సన్ 14 పాయింట్స్ 14 సూత్రాల్లో చోటు చేసుకుని దాని ప్రాతిపదికగా మళ్ళీ ఐరోపా రాజకీయ పట్టం పునర్వ్యవస్థీకరించబడటం ఒక మహోత్తరమైన పరిణామం. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడో 1815లో చనిపోయిన 1815లో విడిచిపెట్టబడిన జాతీయతాభావం అనేది, అంటే ఏ దేశానికి చెందిన ప్రజల్ని ఆ దేశస్తులే పరిపాలన చేయాలి అనే భావన మళ్ళీ 1919లో అమెరికా అధ్యక్షుడైన వుడ్రో విల్సన్ తీసుకురావటం చాలా శ్లాఘనీయమైన విషయం, అందరూ స్వాగతించవలసిన విషయం. ఇది మొదటి ప్రపంచ యుద్ధ ఫలితాల్లో అపారమైన ఫలితాల్లో ప్రముఖమైన ఫలితం. జాతీయతాభావం ప్రాతిపదిక యుగస్లేవియా, పోలాండ్ ఇంకా అనేక రాజ్యాలు ఆవిర్భవించాయి. ఒకప్పుడు ఇవి ఆ రష్యా ఆధీనంలోనో, లేకపోతే ఆస్ట్రియా ఆధీనంలోనో, లేకపోతే జర్మనీ ఆధీనంలోనూ ఉండేవి. ఇప్పుడు ఇవి 1919 తర్వాత జాతీయతాభావ ప్రాతిపదికగా వీటికి స్వాతంత్రం రావటం మనందరం స్వాగతించవలసిన విషయం. రష్యా జార్ పాలన నుండి ఇస్తోనియా, లటవియా, ఫిన్లాండ్, లుథేనియా మొదలగు నూతన రాజ్యాలు ఆవిర్భవించాయి రష్యా నిరంకుశమైన పాలన నుంచి. ఇట్లా విదేశీ పాలన నుండి అనేక జాతీయతా భావాలు. ఉదాహరణకి యుద్ధానికి పూర్వం సుమారు 4 కోట్ల మంది పరాదేశ దాస్య సుంకాల్లో ఉండగా యుద్ధానంతరం కేవలం 20 లక్షల మంది మాత్రమే మిగిలారు. అట్లనే ఐర్లాండ్, ఈజిప్ట్లో కూడా జాతీయ శక్తులు ఘన విజయాన్ని సాధించాయి. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే అంటే ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ వరల్డ్ వార్ భారతదేశంలో కూడా జాతీయతా భావం పెరిగి గాంధీజీ నాయకత్వంలో మన దేశంలోని బ్రిటిష్ వారిని పారతోలాలన్న భావన కూడా మొదటి ప్రపంచ యుద్ధ ఫలితాల్లో ఒకటే అని చెప్పచ్చు. ఇక మూడవదిగా మనం పరిశీలన చేసినప్పుడు నిరంకుశ వ్యవస్థలపై ప్రజాస్వామ్య విజయం. యుద్ధానికి పూర్వం రష్యా, జర్మనీ, టర్కీ మొదలగు దేశాల్లోనున్న నిరంకుశ రాజరిక వ్యవస్థలు విచ్ఛిన్నమైపోయాయి. వారి స్థానంలో ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది. ఉదాహరణకి మనం చూసినప్పుడు కైజర్ రెండో విలియం జర్మనీ వదిలి పారిపోగా అక్కడ రిపబ్లిక్ ప్రాంతం స్థాపించారు. రష్యాలో నిరంకుశ రాజరికం పోయి 1917లో బోల్షివిక్లచే స్థాపించబడిన శ్రామిక రిపబ్లిక్ ప్రభుత్వం, సోషల్ రిపబ్లికన్ గవర్నమెంట్. అలాగే టర్కీ అందు సుల్తాన్ పదవీ పురుషుడు కాగా ముస్తఫా కెమల్ పాషా ఆధీనంలో రిపబ్లిక్ స్థాపించారు. ఇట్లా ప్రజల పరిపాలనా వ్యవస్థలో భాగస్వాములు. ఇట్లా ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు
ప్రజలకి అనేక పౌర రాజకీయ హక్కులను ప్రసాదించారు. ఆఫ్రికా, ఆసియా ఖండాలందు ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రవేశపెట్టబడ్డాయి. సో అలా మనకి మొదటి ప్రపంచ యుద్ధం వల్ల కలిగిన మూడవ ఫలితం ఏంటంటే నిరంకుశ వ్యవస్థలపై ప్రజాస్వామ్య విజయము. నిరంకుశ వ్యవస్థలపై ప్రజాస్వామ్య విజయం. ఇక నాలుగవది మనం చూసినప్పుడు నియంత్రిత ప్రభుత్వాల విజృంభణ. ఇక్కడ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ పాయింట్ దిస్. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒక దుష్ట పరిణామం అనేది సంభవించింది. ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా దేశాల్లో నియంతృత్వ పాలన, డిక్టేటర్షిప్ అనేది మొదటి ప్రపంచ యుద్ధ ఫలితాల్లో పర్యవసంగా అనేక ప్రాణాస్తి జరిగిందన్నాం. కాబట్టి ఇక్కడ ఆర్థిక మాన్యం అనేది ఏర్పడింది. ఆర్థిక మాన్యం అనేది ఏర్పడి ప్రతి దేశం తన రక్షణ కోసం అనేక ఆయుధాలను తయారు చేయవలసి వస్తుంది. ఈ రక్షణను మొన్న వారిని అధిగమించడంలో కొన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలు విఫలమైనవి. అంతటి ప్రజలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం సన్నగిది. ఫలితంగా ఏకపక్ష లేక వ్యక్తి నియంతృత్వ పాలనలో మంచిదని, మళ్ళీ రష్యాలో బోల్స్కివిక్, జర్మనీలో నాజిజం, ఇటలీలో ఫ్యాసిజం రావటం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కొంతకాలం రిపబ్లికన్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, కానీ వాటి వల్ల ఉపయోగం లేదని మళ్ళీ జర్మనీలో నాజిజం, హిట్లర్ నాయకత్వంలో, ఇటలీలో ఫ్యాసిజం, ముసోలినీ నాయకత్వంలో ఒక నియంతృత్వ ప్రభుత్వాల వల్ల వ్యక్తి యొక్క స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్రం అన్నీ అపహరించబడి ఏక వ్యక్తి పాలన అనేది ప్రారంభమైంది. తను చెప్పిందే చట్టం, చేసిందే శాసనం అన్నట్టుగా మారిపోయింది. సో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన ఫలితాల్లో ఇదొక దుర్మార్గమైన ఫలితంగా మనం చూస్తాం. ఇక ఐదవదిగా మనం చూసినప్పుడు అంతర్జాతీయత భావ వ్యాప్తి. యుద్ధకాలంలో ఏర్పడిన కోటాల వల్ల, పారిశ్రామిక విప్లవం వల్ల, రవాణా సౌకర్యాల వల్ల, అభివృద్ధి వల్ల ఐరోపాలోని భిన్న దేశాల మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. అంతర్జాతీయత భావాన్ని వ్యాప్తి చేయటానికి దోహదం చేశారు. సో ఈ యుద్ధం వల్ల అనేక కోటాలు ఏర్పడటం వల్ల, పారిశ్రామిక విప్లవం వల్ల, రవాణా సౌకర్యాల వల్ల ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం, ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి వెళ్ళటం వల్ల ద ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్స్ ఈజ్ ఓవర్ అండ్ ఎ న్యూ ఐడియాలజికల్స్, ఒక అంతర్జాతీయత, ఒక వసుదైక కుటుంబం, సర్వజన సుఖనోభవంతు అనే ఒక నానుడి మనకి రావటం అనేది ఈ మొదటి ప్రపంచ యుద్ధ ఫలితాల్లో ఒకరినొకరు కలుసుకోవడం. సో అంతా ఒకటే అనే భావనకు రావటానికి ఈ మొదటి ప్రపంచ యుద్ధం దారితీస్తుంది. ఇక ఆరవదిగా మనం చూసినప్పుడు, ఆరవ ఫలితంగా మనం చూసినప్పుడు నానా జాతి సమితి ఆవిర్భావం, ద లీగ్ ఆఫ్ నేషన్, ద ఆరిజిన్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన ఫలితాల్లో ప్రముఖమైన ఫలితం ఏంటంటే నానా జాతి సమితి. మొదటి ప్రపంచ యుద్ధం నివారించడానికి ఒక ఏ రకమైన శాంతి సంస్థ లేకపోవటం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. అందువల్ల ఇలాంటి యుద్ధాలు మళ్ళీ భవిష్యత్తులో రాకూడదు, ఇలాంటి యుద్ధాలు మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం అవ్వకూడదు అన్న ఉద్దేశంతో ప్రపంచ దేశాల్లోని ప్రముఖ నాయకులందరూ కూడా కలిసి ప్రపంచ యుద్ధాన్ని నివారించి శాంతి నెలకొల్పడానికి ఒక సంస్థ అనేది కావాలి అని నానాజాతి సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నానాజాతి సమితి ప్రపంచం ఎదుర్కొన్న అనేక రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమస్యలని పరిష్కరించడానికి గొప్ప కృషి చేసింది. సో ఇంచుమించుగా 1919 నుంచి మళ్ళా 1939 వరకు ప్రపంచంలో ఎక్కడా కూడా గొడవలు జరగకుండా కొంతవరకు ప్రివెంట్ చేయడంలో, కొంతవరకు స్టాప్ చేయడంలో ఈ నానాజాతి సమితి ఒక ప్రముఖమైన పాత్ర వహించిందని చెప్పవచ్చు. ఇక ఏడవదిగా మనం గమనించినప్పుడు సామ్రాజ్య లేక వలస రాజ్య స్థాపన,
సామ్రాజ్య లేక వలస రాజ్య స్థాపన. మొదటి ప్రపంచ యుద్ధం వల్ల ఐరోపా రాజ్యాల్లో సామ్రాజ్యతత్వం లేదు. ఎప్పుడైతే సామ్రాజ్యతత్వం అనేది వచ్చిందో వలస రాజ్య విస్తరణకు దోహదం చేస్తుంది. ఇట్లా ఐరోపా వాసులు సామ్రాజ్యతత్వానికి ఆసియా, ఆఫ్రికా దేశాలు బలైపోయాయి. ఇది ఒక దుష్ట ఫలితం అని చెప్పవచ్చు. ఇక 8వదిగా మనం చూసినప్పుడు సైనిక తత్వం. వెర్సైల్స్ సంధిలో నిరాయుధీకరణ అనే సూత్రాన్ని పరాజిత రాజ్యాలకి అనగా ఓడిపోయిన రాజ్యాలకి మాత్రమే ఆయుధాలను తయారు చేయకూడదు అనే ఒక ఆంక్ష విధించారు. ఎవరు తయారు చేయకూడదు? జర్మనీ, దాని మిత్ర రాజ్యాలకు మాత్రం అన్వయించారు. కానీ నెగ్గిన దేశాలకు ఈ సూత్రం వర్తించదు అని. మరి ఇది కొంచెం బాధాకరమైన విషయం. అన్ని దేశాలు ఒక రకంగానే ఉండాలి, కానీ ఓడిన దేశాలని హింసించి నెగ్గిన దేశాలు పైశాచికం చూసాం. మనం చూసాం 1815లో నెపోలియన్ బోనాపార్టీ తర్వాత వియన్నా కాంగ్రెస్లో కూడా 4 రాజ్యాలు ఓడిపోయిన దేశాల మీద, ఫ్రాన్స్ మీద కక్ష సాధి అది అన్నత కాలంలోనే మళ్ళీ పుంజుకుంది. ఇలా ఎక్కడ కూడా అంతే. ఒక స్ప్రింగ్ని మనం బలవంతంగా నొక్కుపట్టాలని చూసినప్పుడు మనం ఎంత నొక్కుపట్టినామో అదంతా పైకి లెగుతాన్ని చూస్తాం. ఇక్కడ కూడా జర్మనీ ఓడిపోయి బాధల్లో ఉంటే మళ్ళీ దాని మీద అనేక రకాలైన ఆంక్షలు విధించింది. ఎప్పుడైతే ఆంక్షలు విధించిందో అందువల్ల విజేతలు ఐరోపాలో తమ ప్రాబల్యాన్ని ఇనుమడింప చేయడానికి ఆయుధాలను సాగింది. ఈ పరిణామాన్ని గ్రహించి జర్మనీలో నాజిజం వచ్చిన తర్వాత హిట్లర్ నాయకత్వంలో సైనిక దేశంగా మారింది. ఇట్లా పరాజిత విజేత రాజ్యాలు సైనిక తత్వానికి ఒడిగట్టడం వల్ల మరొక మారణ హోమానికి కారణం అయింది. 9వదిగా మనం చూసినప్పుడు ఆర్థిక ఫలితాలు. ఈ యుద్ధం వల్ల ఐరోపా రాజ్యాలు తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురయ్యాయి. అందువల్ల ఐరోపా రాజ్యాలు అమెరికా సంయుక్త రాష్ట్రాల మీద ఆధారపడవలసి వచ్చింది. సో వీళ్ళందరూ కూడా అందుకని ఇక్కడ అమెరికా ఎందుకు ఒక సూపర్ పవర్గా పరిణమించింది, ఒక సూపర్ పవర్గా దిగిందంటే ఐరోపా ఖండం 2 ప్రపంచ యుద్ధాల్లో కూడా చాలా సర్వనాశనం అయిపోయింది. అమెరికాకి యుద్ధ వాసన అనేది పడలేదు, ఎందుకంటే ప్రపంచానికి ఎక్కడో దూరంగా ఉంటుంది కాబట్టి ఒక్క పైసా కూడా దానికి నష్టం జరగలేదు. ఇప్పుడు అది ఉన్నతమైన స్థితికి రావడానికి కారణం ఇదే. డాలర్ అంతర్జాతీయ మారక ద్రవ్యంగా పరిగణలోకి వచ్చింది, ఎందుకంటే దాని యొక్క వాల్యూ పెరిగిపోయింది. సో ఈ రకంగా మొదటి ప్రపంచ యుద్ధం వల్ల అమెరికా అప్పటి వరకు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ ఇలాంటి దేశాలు మరుగున పడి అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకోగలిగాయి. ఇక 10వదిగా మనం గమనించినప్పుడు సాంఘిక ఫలితాలు. అనేక దేశాలు నిర్బంధ సైనిక శిక్షణ ప్రవేశపెట్టడం వల్ల యువతరం తమ విద్యలను వదిలిపెట్టవలసి వచ్చింది. ఇట్లా విద్యా వ్యాప్తి అనేది ఆగిపోయింది. ఇదొక మొదటి ప్రపంచ యుద్ధం వల్ల వచ్చిన ఘోర ఫలితం. 2వదిగా స్త్రీల స్థితిగతులు మెరుగుపడ్డాయి, వారు రాజకీయాలందు చురుకుగా పాల్గొన్నారు. 3వదిగా మనం చూసినాం వివిధ రాజ్యాల మధ్య నెలకొనిన్న జాతి మత భేదాలు నశించి అంతర్జాతీయ అవగాహనకు దోహదం చేశాయి. అనేక శాస్త్రీయ పరిశోధన వల్ల యుద్ధ స్వభావ స్వరూపాలని మారిపోయాయి. ప్రజల్లో తీవ్ర రాగద్వేషాలు, అసూయ ప్రబలై మత విశ్వాసం అనేది సడలు. ఇట్లా ఐరోపా వాసుల్లో రాజకీయ చైతన్యం కలిగినను ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాల యందు వచ్చిన మార్పులు 2వ ప్రపంచ యుద్ధానికి దోహదం చేశాయి. సో ఇవి మనకి మొదటి ప్రపంచ యుద్ధం యొక్క ఫలితాలు. మరొకసారి బ్రీఫ్గా చదువుతున్నాను, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 10 మార్క్స్లో మనల్ని చాలా సందర్భాలు అడిగారు. మొదటి ప్రపంచ యుద్ధ ఫలితాల గురించి రాయండి. మొదటి ప్రపంచ యుద్ధ పరిణామాలు అపారం. ఐరోపా రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సైనిక రంగాలపై మొదటి ప్రపంచ యుద్ధం అనూహ్యమైన ప్రభావాన్ని కలిగించింది. మొదటి ప్రపంచ యుద్ధ ఫలితాలు ఏమనగా
ఒకటి అపార ధన ప్రాణ నష్టం, 2 జాతీయ శక్తుల విజయం, 3 నిరంకుశ వ్యవస్థలపై ప్రజాస్వామ్య విజయం, 4 నియంత్రిత ప్రభుత్వాల విజృంభణ, 5 అంతర్జాతీయ భావవ్యాప్తి, 6 నానాజాతి సమితి ఆవిర్భావం, 7 సామ్రాజ్య లేక వలస రాజ్య విస్తరణ, 8 సైనిక తత్వం, 9 ఆర్థిక ఫలితాలు, 10 సాంఘిక ఫలితాలు. మొదటగా మనం చూసినప్పుడు అపార ధన ప్రాణ నష్టాలు. మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగిన ధన ప్రాణ నష్టం అంతకు ముందు ఏ యుద్ధంలో జరగలేదు. ఈ యుద్ధాన్ని మరణించిన వారు కానీ గాయపడిన వారు కానీ, అనగా సైనికులు ప్లస్ ప్రజలు కలిపి సుమారు 3,20,00,000 మంది. వాస్తవంగా మనం నిహతులైన వారు 1,500,000. వీరిలో అనేక యువకులు ఉండడం శోచనీయం. సో ఈ రకంగా మనకి అనేక రకాలైన ఫలితాలు మొదటి ప్రపంచ యుద్ధం వల్ల రావటం జరిగింది. ఇవి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.